హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మేజ్ని క్రియేట్ చేసి దాని లోపల నుంచి కంప్లీట్గా సాల్వ్ అయ్యేలా చేస్తున్నా. ఇప్పుడు మనం మేజ్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ మేజ్ ఉంది, రండి ఆ మేజ్ లోపలికి వెళ్దాం. ఇదే ఆ మేజ్. ఈ మేజ్ని నేను మా ఫ్రెండ్తో పాటు కన్స్ట్రక్ట్ చేశా. ఇప్పుడు దీన్ని క్రాస్ చేద్దాం. ఇక్కడ చాలా దారులు ఉన్నాయి. ఇది ఎండ్ పాయింట్, మళ్ళీ వేరే చోటుకి వెళ్ళాలి. ఇక్కడ దారి నత్తండి, లేదు ఇక్కడ కూడా బ్లాక్ అయిపోయాం. బ్యాక్ సైడ్కి వెళ్ళిపోవాలి మొత్తం వెనక్కి. మేజ్ యొక్క ఫస్ట్ స్టెప్ కంప్లీటెడ్. ఇప్పుడు సెకండ్ స్టెప్. ఈ మేజ్ మొత్తం 3 పార్ట్స్గా డివైడ్ అయ్యింది. ఈ సెకండ్ దాంట్లో ఎత్తు తిరుగుతున్నారో నాకే అర్థం కావట్లా. ఈ మేజ్ చాలా కష్టంగా ఉంది. చాలా ట్రిక్కీ పజిల్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. అన్నీ తిరుగుతా జాగ్రత్తగా చేయాలి. నేను దారి తప్పైనట్టున్నా. పోనీ ఈ మేజ్లోంచి ఎవరైనా బయటకి వెళ్దామని చూసారనుకోండి, అది అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఈ మేజ్ మొత్తాన్ని నేను బెడ్ రాక్తో కన్స్ట్రక్ట్ చేశాను. ఇక్కడ టార్చెస్ లేవు, సో ఇక్కడ టార్చెస్ పెడదాం. ఓకేనా? టార్చెస్ బదులు నేను థ్రెడ్స్ చేసి పెట్టేసా. ఈ థ్రెడ్స్ చేసి పగలగొట్టాలంటే మన దగ్గర ఏమీ లేవు. సరే, విన్నింగ్ ప్రైజ్లో ఉండే వాటిని ఏమైనా వాడుకుందాం. మన దగ్గర ఏమీ లేవే. సరే, ఇప్పుడు విన్నింగ్ ప్రైజ్ని వాడదాం. పోనీ విన్నింగ్ ప్రైజ్లోంచి ఓకే ఒక పికాక్స్ తీసుకొని దాంట్లోనే పగలగొట్టేద్దాం. బయటకు వెళ్ళిపోయాక విన్నింగ్ ప్రైజ్లో తిరిగి పెట్టేద్దాం. ఓకేనా? సరే, ఇప్పుడు కలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు టార్చెస్ పెట్టాలి. ఓకే, బ్యాక్ టు ద ఛాలెంజ్. ఇప్పుడు మనం ఎచ్చాడు వెళ్దాం. ఇలా చూద్దాం. మీరు కూడా ఎవరైనా నాతో పాటు ఈ మేజ్ ఆడాలనిపిస్తే నాకు కామెంట్ చేయండి. వాళ్ళకి నేను నా అకౌంట్ పేరు చెప్తా. నాకు తెలిసి ఈ మేజ్లో సెకండ్ లెవెల్ దాడేసినట్టున్నాం మనం. ఈ థర్డ్ లెవెల్ అనుకుంటా. అయిపోవచ్చింది, మేజ్ కంప్లీట్ అయిపోవచ్చింది. ఇప్పుడు ఎండ్ పాయింట్, అది విన్నర్. ఇప్పుడు విక్టరీ చెస్లో బ్యాక్ మన పికాక్స్ని మళ్ళీ అక్కడ తిరిగి పెట్టేద్దాం. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎంతతో అయిపోయింది.